హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టైటాన్ కంపెనీ షేర్ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్లో ప్రైస్ను బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చి 2020 నుంచి బాగా అప్ ట్రెండ్లో ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ 2024లో వచ్చి ఒక హై క్రియేట్ చేసి అక్కడి నుంచి కొద్దిగా డిప్ కావడం మరియు ఆ లెవెల్కి రావడం, ఇదే విధంగా ప్రైస్ అనేది మూవ్ అవుతూ జరుగుతుంది. మనం కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అలాగే ఆల్ టైమ్ హైగా ఈ టైంలో కన్సిడర్ చేద్దాం. ఓకే, అలాగే కొద్దిగా తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాము. చూస్తే ఈ ప్రైస్ అనేది 2024 ఫిబ్రవరి నుంచి కొద్దిగా డౌన్ అయింది, మళ్ళీ ఆ లెవెల్కి పోవడానికి ప్రయత్నించి మళ్ళీ డౌన్ కావడం జరిగింది. మళ్ళీ థర్డ్ టైం ఆ లెవెల్కి వచ్చింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ అక్కడే కొద్దిగా కన్సల్టేషన్ కావడం జరిగింది, మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ కొద్దిగా అప్పు, కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్. ఈ టైం అంతా కన్సల్టేషన్లో ఉండడం జరిగింది. అలాగే చూస్తే ఈ ఇయర్ నవంబర్లో వీక్లీలో కూడా బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది, కాకపోతే టేల్ అనేది హైగా ఉంది. ఓకే, కొద్దిగా ఇక్కడ కన్సల్టేషన్ అయింది. అలాగే కొద్దిగా డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా మూవ్ చేస్తుందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి రెసిస్టెన్సీ, అందులో నేను ఒకటి డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ సస్టైన్ కాలేకపోయింది. మళ్ళీ డౌన్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఏ లెవెల్ నుంచి అయితే డౌన్కి వచ్చిందో ఆ లెవెల్ని నేను మళ్ళీ మార్క్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది రీసెంట్ హై. ఓకే, మళ్ళీ ప్రైస్ అనేది కొద్దిగా డౌన్కి వచ్చి మళ్ళీ హై లెవెల్కి పోయి ఈ లెవెల్ని ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 3 days రెడ్ క్యాండిల్స్ తోటి డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇంతకు ముందుకు మనం మంత్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నాం కదా ఆల్ టైమ్ హై, దాన్ని సపోర్ట్ తీసుకొని మంచి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిల్ కూడా చూడండి, విగ్ అనేది ఎక్కువగా లేదు, మంచిగానే బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. అలాగే సస్టైన్ అయి క్లోజ్ కూడా అవ్వడం జరిగింది. కింద వాల్యూమ్స్ పరంగా చూస్తే నాట్ ఏ బ్యాడ్. గత 6 days వాల్యూమ్ కన్నా లాస్ట్ డే వాల్యూమ్, అంటే మనం మాట్లాడేది ఈ క్యాండిల్ గురించి, ఈ క్యాండిల్ వాల్యూమ్ అనేది కొద్దిగా పర్వాలేదు, మళ్ళీ అంత గుడ్ అని చెప్పేకి అయ్యలేదు. కాకపోతే ప్రైస్ అనేది ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ చేయడం జరిగింది. అది మూవింగ్ యావరేజ్లో వచ్చేసి చూస్తే 9 days మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్లో వచ్చేసి మనం ఎంట్రీ లెవెల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ హైని ఎంట్రీగా మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అలాగే స్టాప్ లాస్ అనేది కొద్దిగా తక్కువనే ఈ క్యాండిల్ కంటే లోలో 1% ఆర్ 2% లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి. దానికంటే ముందుగా ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఇది స్టాప్ లాస్గా కన్సిడర్ చేద్దాము. ఇక్కడ నేను వచ్చేసి మీకు పర్టికులర్గా టార్గెట్ అనేది ఇంత % టార్గెట్ లెవెల్ అనేది మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్లను మనం ఎప్పుడే కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్, అంటే ప్రైస్ వచ్చేసి ఒక 5% పోయిందంటే మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎంట్రీ పాయింట్కి తీసుకొని రావడం జరుగుతుంది. ఒకవేళ అది 5% నుంచి ఇంకా 10%కి పోయిందంటే సినారియో 1 వచ్చేసి మనం ఎగ్జిట్ కావడం జరుగుతుంది, ప్రాఫిట్ బుక్ చేసుకొని 10%. లేదు నా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తాను అనుకుంటే అదే మనకి ఇప్పుడు 10%కి పోయినప్పుడు 5%కి స్టాప్ లాస్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. అలా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తూ పోతే ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్లో వచ్చేసి మంచి ప్రాఫిట్ బుక్ చేయడం జరుగుతుంది. ఇదే అండి ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నది. ఎంట్రీ లెవెల్స్ అంటారా, నేను మార్క్ చేశాను చూడండి, ఇది 4025 ఆర్ 26 ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ అంటారా, ఇది
3838 ఈ లెవెల్లో స్టాప్ లాస్గా ఫిక్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.